ఇవాళ ఈ వీడియోలో నేను మునగాకు పొడి చూపిస్తున్నాను. మునగాకుని ముందుగా శుభ్రం చేసుకుని కడిగి పొడిగుడ్డ మీద తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు కరివేపాకు తీసుకోవాలి. మునగాకు ఎంత ఉన్నదో దాంట్లో సగం కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు ధనియాలు, కారం తగినట్టుగా ఎండుమిర్చి తీసుకోవాలి. నేను 15 తీసుకున్నాను. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. వీటిని అన్నిటిని నూనెలో వేపించుకోవాలి. మూగిడి పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇవన్నీ ఇలా దోరగా వేపించుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మునగాకు కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేటట్టు వేపించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 9 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పొడి కింద వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుని పొడి కింద చేసుకుంటే ఈ విధంగా అవుతుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్ద తింటే చాలా మంచిది. షుగర్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. ఇడ్లీలోను, దోశల్లోను అలాగే ఫ్రైస్ అయి పెట్టుకుంటాం కదా, దాంట్లో వేసుకున్న చాలా బాగుంటుంది.